guys, welcome to my channel Sai Darshini Kalvala. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక న్యూ వ్లాగ్ షూట్ చేశాను. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఇట్స్ నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్లాగ్. ఏంటి ఎగ్జిబిషన్ అయిపోయాక అప్లోడ్ చేస్తుంది అనుకుంటున్నారా? గాయ్స్, ఐ నో వీడియోస్ చాలా డిలేగా అప్లోడ్ చేస్తున్నాను. లైక్ అంటే ఆఫీస్ వర్క్ అండ్ వీడియోస్ ఎడిటింగ్ మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టం, సో అందుకే ఈ డిలే. బట్ ఫ్రెండ్స్, చాలా వీడియోస్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఎడిటింగ్లో. డెఫినెట్లీ లేట్గా అయినా పర్లేదు, పక్కా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీడియో కూడా నెక్స్ట్ టైంకి రిఫరెన్స్ ఉంటుందని చెప్పి పెడుతున్నాను. సో వాచ్ ద వీడియో టిల్ అండ్ ఆల్మోస్ట్ ఈ ఎగ్జిబిషన్ కూడా ఎండింగ్ డేస్లో వెళ్ళాను. సో నేను ఎగ్జిబిషన్ అంతా ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను నా ఫ్రెండ్ ఇప్పుడే పీజీ నుంచి స్టార్ట్ అయిపోయినాం. బై మెట్రో వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం ఆటోలో. మేము మెట్రోకి అయితే రీచ్ అయిపోయాం. రాయదుర్గ్ మెట్రో నుండి నాంపల్లి మెట్రో స్టేషన్లో దిగాలి ఇప్పుడు. అండ్ ఇది అమీర్పేట్ గాయ్స్, ఫుల్ రష్ ఉంది ఈవినింగ్ టైం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ చేంజ్ అవ్వాలి, నాంపల్లి మెట్రో స్టేషన్లో దిగాలి. ఇక్కడ దిగేసి బై వాక్ ఎగ్జిబిషన్కి రీచ్ అవ్వాలి. సో రీచ్ అయిపోయామన్నమాట. 83rd ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ 2024 మెట్రోకి నియర్లోనే ఉందన్నమాట. సో ఇదంతా స్టార్టింగ్ నుమాయిష్ ఎంట్రన్స్ వే. అండ్ మాకు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మాకు షుగర్ కేన్ జ్యూస్ కనిపించింది. ఇద్దరం జ్యూస్ తాగేసాం. అండ్ స్టార్టింగ్లోనే మాకు లైక్ ప్లాస్టిక్ డెకరేటివ్ ఫ్లవర్ వాసెస్ పెట్టారు అండ్ బెడ్షీట్స్, మ్యాట్స్. అండ్ స్టార్టింగ్లో అలా లోపలికి వెళ్తుంటే మాకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉండింది మొత్తము వేకి 2 sides. సో ఇదంతా వే అండ్ పూపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి. అండ్ చాలా స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు. ఫుడ్ ఐటమ్స్ లైక్ చాట్, సమోసా అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ పెట్టారు. అలా ముందుకు వాక్ చేసుకుంటూ వచ్చాక లెఫ్ట్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంట్రీ ఉంటుంది. ఇదంతా ఎంట్రన్స్ లోపలికి. ఇలా లోపలికి వెళ్ళగానే మళ్ళీ లెఫ్ట్లో టికెట్స్ కౌంటర్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ టికెట్స్ తీసేసుకున్నాం, మా ఫ్రెండ్ వెళ్ళి తీసుకొచ్చింది. టికెట్స్ చూపించి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇట్లా అన్ని క్లాతింగ్ స్టోర్స్ కనిపించాయి. కానీ అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్లో ఉన్నాయి. లైక్ కుర్తా సెట్స్, కాటన్ కుర్తీ టాప్స్ అవన్నీ. అండ్ నెక్స్ట్ ముందుకు వెళ్ళగానే మాకు రాజస్థాన్ చెప్పుల్ స్టోర్ కనిపించింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, సోలాపూర్ అట్లా అన్నీ. అండ్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్ మోడల్. అండ్ మాకు చికెన్ కర్రీ మోడల్లో తీసుకుందాం అనుకున్నాం. నేను తీసుకున్న మోడల్లో, ఈ మోడల్లో క్లాత్ అండ్ కలర్స్ బాగున్నాయని చెప్పి బ్రౌన్ అండ్ బ్లాక్ కుర్తా సెట్స్ తీసుకున్నాం. అండ్ కాటన్లో కూడా కుర్తీ టాప్స్ ఉన్నాయి, ఇవి చూసాం. చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ అలా ముందుకి నడుచుకుంటూ వచ్చాక నెక్స్ట్ మాకు కనిపించింది కుక్కరీ స్టాల్. ఇలా లోపలికి వెళ్ళి చూడగానే లైక్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ కుకింగ్, కిచెన్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. ఎలాగో మేము పీజీలో ఉంటున్నాం కాబట్టి మాకు పెద్దగా కిచెన్ ఐటమ్స్ యూజ్ ఉండవు, సో తీసుకోలేదు, జస్ట్ అలా చూసాము. అండ్ దీంట్లో కాస్ట్ వచ్చేసి పర్ కేజీస్ లాగా ఉంటుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఎవ్రీ ఐటమ్ ఇక్కడ దొరికిద్ది కిచెన్కి రిలేటెడ్. అండ్ గైస్, నెక్స్ట్ వ్లాగ్ అంతా చాలా రాగా ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. So watch the video till end.
చిలకమ్మేమో ఫ్రెండ్స్ ఎంతంటాడురా ఎంత లోకన పోతుందా అనుకున్నాను ఇది తీసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ ఐటమ్ లైక్ చాలా బటర్ఫ్లై మోడల్ క్లిప్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ మోడల్ ఆఫ్ హెయిర్ క్లిప్స్ ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, మెటల్ బ్యాంగిల్స్. ఏది తీసుకున్నా 30 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్ సెట్స్ ఇవి 100కి 3 సెట్స్ ఇచ్చారంట. అండ్ లోపలికి అలా వెళ్ళాక చాలా స్టాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్. ఇక్కడ లైక్ జస్ట్ చెప్పులు ట్రయల్ అండ్ నెక్స్ట్ షాప్ వచ్చేసి వుడెన్ షాప్ అని. ఈ షాప్లో అన్ని వుడెన్లో దొరుకుతాయి అన్నమాట. క్లాక్స్, కిచెన్ ఐటమ్స్ కానీ, బౌల్స్ కానీ, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడెన్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రేమ ఇందులో గ్రీన్ తీసుకుంది, సేమ్ అనిపిస్తుంది. ఇది దీంట్లో బ్లాక్ కావాలి కానీ వేరే కలర్స్ అనుకున్నాను. 100% ప్యూర్ వెజ్ అన్నమాట. కొద్ది వేస్ట్ ఫ్రెండ్స్. అక్కడ ఏదో బ్లూ కలర్ అదే చేశారు ఫ్రెండ్స్, లైట్స్ పెట్టి. రష్ ఉంది ఫ్రెండ్స్, నాకు అర్థం కాదు. అయిపోతున్నారు కూడా ఇప్పుడు దాకా వస్తున్నారు. మాకేమో ఆకలి అవుతుంది. మంచిగా తిన్నాం. ఇక్కడేమో కప్ కేక్స్ లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా మ్యాచ్ సెక్షన్ అనుకుంటా. మొత్తం మ్యాచ్ అంటే మొత్తం పిస్తా ఫ్రెండ్స్. మా పట్ల ఫ్రెండ్స్ తిన్నాను, పోయి తిన్నమే ఫ్రెండ్స్. ఇంకా చాలా అలసిపోయాను తిరిగి. ఏంట్రా జనాలు ఏంట్రా? రే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను మైస్ ఎగ్జిబిషన్కి రావటం. లైట్స్ చూడండి ఫ్రెండ్స్, అసలు మామూలుగా పెట్టలేదు. మొత్తం దివాళీ వైబ్స్ వస్తాయి. వా అక్కడ టాప్స్ అనిపించాయి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. కాసేపు ఛార్జింగ్ కూడా అయిపోతుంది. బట్ ఇక్కడ ఏదో పొటాటో ట్విస్టర్ అంట నాన్న. అరే ఇక్కడ పొటాటో ట్విస్టర్ అంటారా? దా ట్రై చేద్దాం. అది ఒకటి దొరికింది ప్రెజెంట్. జనరల్ చాలా రోజులు తిందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అయ్యో ఇక్కడ కూడా రష్ ఫ్రెండ్స్. అమ్మ సారం ఫ్రెండ్స్, అక్కడ ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్తే బయటకు వచ్చేది లేదని రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. టిఫిన్ అంట వర్కౌట్ వద్దా మంచి మనకి.
కత్తి రోల్స్ వాము రంపం రోల్స్ అని పెట్టలేనా చెప్పరా నువ్వు ఏం తింటావురా వెజ్లోనా ఓకే ఫ్రెండ్స్ ఈ లైట్స్ చూడండి ఫ్రెండ్స్ పిస్సా హలీం పెట్టారు ఫ్రెండ్స్ నేను కూడా ఒక హలీం తీసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా ఐస్ క్రీమేనా అండ్ మొత్తం తిరిగితే లాస్ట్కి మాకు స్వీట్ కార్న్ దొరికిందనమాట. అండ్ నెక్స్ట్ డిన్నర్ కూడా చేసాము, బట్ అది వీడియో క్యాప్చర్ చేయలేదు. అండ్ డిన్నర్ అయ్యాక ఫిష్ ఎక్వేరియం షో ఉండే అనమాట. సో దానికి ఎంట్రీ పాస్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ పెట్టారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిష్ ఫ్రెండ్స్. ఏ టైప్ అని అడగకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తెలియదు. గుడ్డి చేప ఫ్రెండ్స్. ఓకే బాయ్ మరి ఫ్రెండ్స్. ఈ బుడబుడే ఫ్రెండ్స్ చూడండి, చాలా చిన్న చిన్న క్రీచర్స్ పడేది. అండ్ నెక్స్ట్ సో మేము ఆ రోజు వెళ్ళిన రోజు మ్యూజిక్ కన్సర్ట్ జరిగిందని పాపులర్ మ్యూజిక్ సింగర్స్ వచ్చి పాడుతున్నారు. సో ఇఫ్ యూ నో దెమ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ దేర్ ఆన్ దట్ డే, గెస్ దెమ్ అండ్ పోస్ట్ ద కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. సో అక్కడ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ స్క్రీన్ పెట్టారు గ్రౌండ్స్లో. సో జస్ట్ కాసేపు అలా నిల్చొని విన్నాము సాంగ్స్. ఇంకా ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. సో ఇంకా పీజీకి రిటర్న్ అయిపోదామని చెప్పేసి ఇంకా ఎగ్జిట్ అవుతున్నాము. బట్ అయినా కూడా చాలా రష్ ఉన్నారు ఫ్రెండ్స్ at 10 o'clock కూడా. సో రిటర్న్ పీజీకి ఆటోలో వచ్చేసాం. అండ్ ఎగ్జిబిషన్లో దీస్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ పర్చేస్డ్. So thanks for watching. Please do subscribe, like, share and comment.